హాయ్ అండి, నేను మీ డాక్టర్ దినేష్ దావులూరు. మన విజయవాడలో సమ్మర్, ఈవెన్ మోర్ సమ్మర్ మూడే సీజన్స్ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మనం హైయెస్ట్ పీక్ టెంపరేచర్ ఈవెన్ మోర్ సమ్మర్ స్టేజ్ లో ఉన్నట్టు. సో దీంట్లో వచ్చే మేజర్ ప్రాబ్లం పిల్లలకి వడదెబ్బ అనుకోండి, ఏదైనా హీట్ స్ట్రోక్ కానీ ఏదైనా డిహైడ్రేషన్ సైన్స్ ఉంటాయి. సో డిహైడ్రేషన్ అనేది చిన్న స్టేజ్ నుంచి సివియర్ హీట్ స్ట్రోక్ వరకు ఏ రేంజ్ లో అయినా ఉండొచ్చు. దీంట్లో ఇన్ కామన్ 3 స్టేజెస్ లాగా చెప్తాను. ఫస్ట్ స్టేజ్ డిహైడ్రేషన్, ఎర్లీ స్టేజ్ డిహైడ్రేషన్ అంటాము. దీని యొక్క ఎర్లీ సైన్స్ ఎలా ఉంటాయి? పెదాలు ఎండిపోవటం, ఎక్కువగా దాహం వేయటం, యూరిన్ తక్కువగా వెళ్ళటం, బాగా డార్క్ కలర్ యూరిన్ లైక్ బాగా ఎల్లోయిష్ కలర్ యూరిన్ రావటం, బాగా నీరసం, టైర్డ్ అనిపించడం, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు అంటాం. ఈ సైన్స్ ఉంటాయి. ఈ సైన్స్ ఉన్నప్పుడు వెంటనే ఎర్లీ డిహైడ్రేట్ పికప్ చేయడం, ప్లెంటీ ఆఫ్ రిహైడ్రేషన్ లిక్విడ్స్ ఇవ్వటం, ఓఆర్ఎస్ కానీ, కొబ్బరి కానీ, మజ్జిగ కానీ, జ్యూసెస్ కానీ ఎక్కువ ఇచ్చి కొంచెం రిహైడ్రేట్ చేసుకుంటే ఇట్ విల్ బి రివర్స్. దీని కనుక మిస్ అయితే నెక్స్ట్ స్టేజ్ మీకు హీట్ ఎగ్జాషన్ స్టేజ్ లోకి వెళ్తుంది. హీట్ ఎగ్జాషన్ అంటే బాగా టైర్డ్ గా ఉంటాం, కూల్ స్కిన్, ఒళ్ళంతా చల్లగా అయిపోవటం, ఎక్కువగా స్వెట్టింగ్ వచ్చేయటం, బాగా వామిటింగ్ వచ్చేలాగా తిప్పుతూ ఉండటం, బాగా టైర్డ్ లుక్ ఉంటుంది అనమాట. దాని నెక్స్ట్ స్టేజ్ హీట్ స్ట్రోక్ విచ్ ఇస్ అన్ ఎమర్జెన్సీ. జ్వరం 104 అంతకంటే ఎక్కువ ఉంటాం, బాడీ మొత్తం డ్రై అయిపోవటం, కొంచెం పేపర్ లాగా అయిపోవటం, డ్రై హాట్ స్కిన్ అవటం, స్వెట్ అనేది ఉండకపోవటం, అండ్ ఫిట్స్ రావటం, వాంతులు అయిపోవటం, బాగా డల్ గా పడిపోయి ఉండటం, ఇట్లాంటివి జరుగుతుంది. ఇది ఎమర్జెన్సీ, వెంటనే హాస్పిటల్ పరిగెత్తాలి. ఐ థింక్ ఇట్ విల్ బి యూస్ఫుల్.